రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డిలో కరివెన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్యాకేజ్ని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిండ్రు ఆయన. దానివల్ల లాభం ఏమైంది? జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో 2024లో, పోయిన సంవత్సరంలో. దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఒకసారి ఆలోచించాలి. 1,80,000 ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి 1,00,000 ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు? మొదలది. రెండవది, ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టినరో, ఎన్లైతే మన కానుకుర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్, ఒకవేళ ఇది కట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి. జూరాలలో తీసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరం పొడవుతా జూరాలలో 30 నుండి 40 రోజులు మంచిగా వరద వారుతుంది. అందులోకెళ్ళి నీళ్ళు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా మన రైతులకు లాభం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు మేమందరం నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా కరివెన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నుండి కాకుండా ఈ భీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింక్ పెట్టింది. బూత్పూర్ కాడికెళ్ళి లింక్ పెట్టుడుతో ఏమైంది? ఇప్పుడు అసలు ఆ భీమాలోనే చక్కగా నీళ్ళు రావు, నిండా నీళ్ళు రావు, ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది. ఇప్పుడు ఆ భీమాలకెళ్ళి 4 టీఎంసీలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది. పూర్వంగా మక్తలకు నీళ్లు రావు. ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు? పైపులు వేసిండ్రు. భీమా కాడ నీళ్ళెత్తి పైపుతోని చక్కగా కొడంగల్లో నీళ్ళు పోయాలి. మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది, దామర్గిత పోతుంది, ఊట్కూరు పోతుంది. ఎవరికి ఒక సుక్క కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైపుతో ఇరిగేషన్ చేసిండ్రు. మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ ప్యాకేజ్ ఉన్నది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులో కూడా మొత్తం తొవ్వంటి అన్ని ఊర్లకు నీళ్ళు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్లో నీళ్లు తీసుకుపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకోసం ఇవ్వలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ బూత్పూర్లో పెట్టుకున్నారు. అక్కడ నీళ్ళే లేవు. నీళ్లు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ ఇయ్యం, కొడంగల్ తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తామంటున్నారు.